అది పోయండి. ఆ ఎదరొక్క పెద్ద కాయ కూడా పోయింది. అది వద్దు, అది వద్దు, దాని ముందు చూడండి. అది వద్దు, అది వద్దు. హాయ్, హలో, నమస్తే. నేను మీ రోజా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్స్పైరింగ్ రోజా. నేను మళ్ళీ మామిడి తోటలోకి వచ్చానండి, మా నాయనమ్మ వాళ్ళ ఊర్లో. సరిగ్గా నెల రోజులైందనమాట. ఆల్రెడీ నేను ఒక వీడియో పెట్టాను కదా, అప్పుడైతే కాయలు చిన్నగా ఉన్నాయండి. ఇప్పుడైతే చక్కగా రెడీ అయిపోయినాయి, పచ్చడి పట్టుకోవచ్చు. అలాగే మనం పండేసుకుంటే మామిడి పళ్ళు కూడా తినొచ్చు అనమాట. సో ఈ మామిడికాయలు తీసుకెళ్దాము అని చెప్పి వచ్చాము. సో ఇక్కడ తోట వాళ్ళు కోస్తున్నారు కాయలు. కాయలు కోసే విధానం చూడండి. ఒక పెద్ద కర్రకి చివర నెట్ ఉంది. మనము కోసేటప్పుడు ఆ కాయలు నెట్లో పడుతున్నాయి అన్నమాట, కింద పడకుండా. సో అందరూ ఇలానే కోస్తారేమో, నేను మాత్రం ఫస్ట్ టైం చూస్తున్నానండి. సో నేను కూడా వాళ్ళు కోస్తుంటే చూసి నేను కూడా ట్రై చేశాను. నేను కూడా బాగానే కోసాను. మా తోటమాలి ఇస్రాయిల్ అలాగే వాళ్ళ అబ్బాయి ఇద్దరు కోస్తున్నారండి. సో వాళ్ళు బాగా ఎక్స్పీరియన్స్ కదా, చాలా ఫాస్ట్గా కోసేస్తున్నారు. వాటిల్లో వచ్చి ముక్కులు పెట్టింది, అందాల బొడ్డమ్మ వాటిట్లో పెట్టి చెయ్యెత్తి మొచ్చింది కాపాడమంటూ. అసలు చాలా కాయలు రాలిపోయినాయండి. మేము కోయటానికి 2 రోజుల ముందు కొద్దిగా సైక్లోన్ ఎఫెక్ట్ అనమాట, బాగా గాలి వచ్చింది. సో ఆ గాలికి చాలా కాయలు రాలిపోయినాయి. సో కింద రాలిపోయి పడిపోతే కాయకి దెబ్బ తగిలి కాయ డ్యామేజ్ అయిపోతుంది అనమాట. సో చాలా కాయలు వేస్ట్ అయిపోయినాయి అనమాట. నాకు ఆ కాయలను చూస్తుంటే అసలు ఎంత బాధ వేసిందో, చాలా రాలిపోయినాయి. సో ఇప్పుడు కూడా మళ్ళీ సైక్లోన్ ఉంది అని చెప్పి మేము తోటకు వచ్చామండి, కాయలు కోసుకెళ్దామని చెప్పి. సో ఇంకా ఈ కాయలతో మామిడికాయ పచ్చడి పట్టాలి. అలాగే మిగతా కాయలు పండేసుకుంటే మనకి మామిడి పళ్ళు అనేది రెడీ అవుతాయి కదా. పారుతుంటే ఓ పిల్ల హంసల్లే పోతున్నవే. అమ్మకొక్క బిడ్డను అందాల సందమావను, అమ్మకొక్క బిడ్డను అందాల సందమావను,
మామిడి పిల్లకున్న మామిడి తోటకి ఉన్న మామిడి పిల్లకున్న మామిడి తోటకి ఎల్లిగా నూరాలి సంధ్య నన్ను కలుసుకునే చోటుకి రోడ్డు ఆడుకునే ఆటకి గున్న మామిడి ఈ తోటలో మొక్కలు ఎప్పుడో మా తాతగారు ఉన్నప్పుడు పెట్టినవండి. సో ఇంకా చాలా మొక్కలు, ఒక 10 మొక్కల దాకా ఈ తోటలో పడతాయన్నమాట. ఖాళీ ప్లేస్ ఉంది. సో వాళ్ళు తోటమాలి మార్కింగ్ చేసుకుంటున్నాడు. 10 ఫీట్ ఒక్కొక్క చెట్టుకి 10 ఫీట్ గ్యాప్ ఉండాలంట. సో మార్క్ చేసుకుంటున్నాడు అనమాట. మొత్తం అంతా చూసుకుంటే ఇంకొక 10 మొక్కల వరకు పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ప్రజెంట్ ఈ కాపు అంతా అయిపోయాక వర్షాలు పడినప్పుడు జూన్ జూలై మాసంలో మళ్ళీ కొత్త మొక్కలు తెచ్చి వేయాలి అనే ప్లాన్లో ఉన్నాము. సో దానికోసము మార్కింగ్ అనేది చేసుకుంటున్నారనమాట. మూడు కాదు 4 కాదు, ఇక్కడ నువ్వు నుంచుని కాడికి 4 వచ్చినాయి. కాదు లెక్క ఒకసారి ఇక్కడ ఒకటి వచ్చిందన్నమాట. 4 వచ్చినాయి. 4 వచ్చినాయి. ఇటు ఇది 4 అది నువ్వు నుంచుంది. అయితే 8 ఇటు పట్టదా ఇంకోటి, దాని ఎమ్మట వేయకూడదా? ఆ 2 చెట్లకు మధ్యలో గ్యాప్ లో ఒకటి పెడదాం. ఈ 2 రకాల చెట్లకు మధ్యలో చాలా గ్యాప్ అయింది.